మంగ్లీ ఇయ్యాల ఎటు పోయిందో ఏమో. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తామంటే కనిపిస్తాను లేదు. ఓ అన్న మంగ్లీ మీద కెమెరా పెట్టుండ్రే. మంగ్లీ హ్యాపీ న్యూ ఇయర్. ఏం హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా? నేను హ్యాపీగా లేను, యాంగ్రీగా ఉన్నా. తర్వాత రాపో. ఓ కెమెరా రాజేష్, కెమెరా తీ, నా మీదకి వెళ్ళి ముందుగా. యాంగ్రీ బర్డ్ అలిగి కూర్చుంటే మంచిగా లేదు. మంగ్లీ నీకు ఇట్లా సెట్ కాదు, నువ్వు లొడలొడా మాట్లాడాలి. నాకెంత బాధ ఉన్నదో ఎరికేనా? ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏమైంది మంగ్లీ? దునియాలున్న బాధలన్నీ నీ నెత్తి మీదే ఉన్నట్టు రంది పడుతున్నావేంది? దునియాలున్న బాధ నాకెందుకు? మన తెలంగాణ బాధ ఒక్కటి చాలు. తెలంగాణలో ఏం బాధలున్నాయి అబ్బా? కొలువులు వరద లెక్క వారుతున్నాయి, అందరు సంబరాలు చేసుకుంటుర్రు. కొలువులు వస్తే సరిపోతుందా? మనల్ని పట్టించుకునే నాదుడే లేకుంటాయిండు. అబ్బా ఏంది మంగ్లీ నువ్వు కొత్త ఏడాది నాడు గింత బుగులు పెట్టిస్తున్నావు? అసలు దేని గురించి చెప్తున్నావు ఒక్క ముక్క అర్థమైతలేదు. తెలంగాణోళ్ళం ఎవ్వరికి కానోళ్ళమైనం, మనం మందోళ్ళమైనం. మన గురించి మాట్లాడేటోళ్ళే ఎవ్వరు లేరు. అబ్బా నీ నసాపు. మంగ్లీ ముందుగల ముచ్చట ఏందో చెప్పు నువ్వు. మన మీద ఈగ వాళ్తే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదేటోళ్ళే లేరు. ఏంది మరి మన పరిస్థితి ఏందని అడుగుతున్నా అధ్యక్ష. అమ్మ మంగ్లమ్మ, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో కొంచెం సెలవిస్తే నీకు పుణ్యం ఉంటదబ్బా. కేటీఆర్ సారు ఉత్తమ్ కుమార్ సార్ ఏమన్నారో తెలిస్తే నువ్వు బి అలిగి అలుగులా తేల్తావు. ఏమన్నారు మంగ్లీ? జరంత చెవునాయి నువ్వు. ఆంధ్రోళ్ళు సంక్రాంతి పండుగకు పోయొచ్చినాకనే ఎలక్షన్లుంటాయి, వాళ్ళ ఓట్లతోనే గెలుస్తామని కేటీఆర్ సారు, ఉత్తమ్ సారేమో సెటిలర్లు అందరు మనోళ్లే అని అంటున్నారు. నీ రందికి రంగు పోయా, దీనికి నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు సావిత్రి నువ్వు? కాంగ్రెస్ వాళ్ళు కారు గుర్తోళ్ళు ఆంధ్రోళ్ళ గురించే మాట్లాడుతుర్రు అంటే మరి మన ఓట్లంటే గౌరవం లేదా వాళ్ళకు? ఏ మంగ్లీ, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కదా, గందుకే గట్ల అంటుండ్రు కావచ్చు. అంటే ఏంది సావిత్రి? వాళ్ళ ఓట్లే ఆయుధం, మనవి కావా? మనం వేస్తే గెలవరా? అంటే ఎవరి పిల్లలు వాళ్ళకుంటాయి కదా. మంగ్లీ లోకల్. నా గురించి హైదరాబాదీల గురించి ఎవ్వరు నోరు మెదపరే. అయ్యో పిస మంగ్లీ, మనం లోకల్ కాబట్టే మాట్లాడరు. వాళ్ళు నాన్ లోకల్ కాబట్టి ఎవరు మంచిగా చూసుకుంటా వాళ్ళకే ఓట్లేస్తారని వాళ్ళ గురించి మాట్లాడతారు. అంటే మరి మన పరిస్థితి ఏంది? మనకు లేవా బాధలు గాథలు? బుగ్గేసినాక ఎలుగు, ఎలక్షన్ వచ్చినాక లీడర్ల ముచ్చట్లు కామనే కదా మంగ్లీ. నా బాధకు ఇదే కారణం సావిత్రి. లోకల్ వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. అసరే గాని మంగ్లీ, ఇప్పుడు సెటిలర్స్ అనే పదం డిక్షనరీలోనే లేదంటున్నారు కదా, అంటే అందరు లోకల్ అన్నట్టే కదా. మరి మరి లోకల్ అయితే అందరు సెటిలర్ల గురించి ఎందుకు మాట్లాడుతుర్రు? లోకల్ బాధలు పట్టవా ఇళ్లకు? ఈ బాధ కూడా కరెక్టే. సరే తిగని మంగ్లీ, హ్యాపీ న్యూ ఇయర్ సరేనా? ఏం హ్యాపీ న్యూ ఇయర్ ఏమో. కానీ లీడర్ సార్లు ఊకే వాళ్ళ గురించే మాట్లాడుతా అంటే మా ఓటుకు పదును లేదా అని అనిపిస్తుంది సార్లు. మాకు జరంతా మా గురించి కూడా సోచాయించుండ్రి.